హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ బంగాళదుంప ఫ్రై కర్రీ చూపిస్తున్నానండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడైతే మనం కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోనికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లాన్ని దంచి వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని పోపు దినుసులు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనికి మినప్పప్పును కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది, వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది కర్రీలో, బంగాళదుంప కర్రీలో అయితే. నేను ఎప్పుడు మినప్పప్పు ఖచ్చితంగా వేసుకుంటాను. అలాగే కొంచెం పెద్ద స్పూన్తో ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను చివరిలో. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను వేసుకోవడమే. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇందులోనికి కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం బంగాళదుంపకి మొత్తం అన్నీ పట్టేంతగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. కాబట్టి మనం చేస్తున్నది ఫ్రై కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది, బాగా ఫ్రై అయిపోతుంది. బంగాళదుంప ఉడికిందా లేదని నేనైతే ఇలా ఫింగర్స్తో టచ్ చేసి చూస్తున్నాను. సాఫ్ట్ అయ్యిందా లేదా అనేది మనం టచ్ చేస్తేనే మనకు అర్థమైపోతుంది అనమాట. కొంచెం వేగాలనిపించింది నాకైతే, అందుకనే ఇంకొంచెం సేపు ఉంచాను. బాగా వేగిన తర్వాత అది ముక్క బాగా సాఫ్ట్ అవుతుంది. అలాంటప్పుడే మనకి బంగాళదుంప ఫ్రై ఫినిష్ అయినట్లు. చూడండి, చివరిగా అయితే ఉడికిపోయింది బాగానే. నేనైతే అందులోనే చిన్నగా కట్ చేసి చూసాను. అయితే స్పూన్తో కట్ చేసి చూస్తే ఇంకా కట్ అయ్యింది దుంప. అయితే ఫుల్ వేగిపోయినట్లే ఫినిష్ అయిపోయింది కర్రీ. అలాగే ఇందులోకి కొంచెం లైట్గా కారం వేసుకుంటున్నాను. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం అయితే కొంచెం వేసుకొని చూడండి. ముక్కని చేతితో కూడా టచ్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే బాగానే ఉడికిపోయింది. బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయినట్లే. చివరిగా మనం కొంచెం చిటికెడంత కారం వేసుకోవాలి. మేమైతే చాలా తక్కువ కారం తింటాం, అందుకే నేను కొంచెం కారం వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. కాబట్టి మీకు కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ 1 మినిట్ అయినా సరిపోతుంది. మూత పెట్టుకొని ఉంచుకోవాలి. కారం కర్రీకి కొంచెం పట్టాలి కదా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేనైతే 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకున్నాను, బాగా కలుపుకొని. చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. బంగాళదుంప పొటాటో ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.